హిందువుల మనోభావాలను కించపరచడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ కేవలం కాంగ్రెస్ అంటున్నది ధర్మం పేరు దేవుడి పేరు చెప్పి బీజేపీ రాజకీయాలు చేస్తుంది. వాస్తవేనా? మీరు మా ధర్మంపై దాడి చేస్తారు, మా మతంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. గోరక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళపై కేసులు. నేను నల్గొండ పోయి నేను ఒక స్పీచ్ ఇస్తే నా మీద కేసులు సుమోటోగా తీసుకొని. ఒకటి కంప్లైంట్ వేయలే, నువ్వు సుమోటోగా ఎందుకు తీసుకున్నావు? సరే, ఇంత ఫైట్ చేస్తారు, ఇంత హైడ్రామా క్రియేట్ చేస్తారు, అయినప్పటికీ డ్రామా గారు బ్రదర్ ఎవరు డ్రామాలు చేస్తలే. డ్రామా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బంగ్లాదేశ్ ఎట్లయితే దాడులు జరిగిన హిందువులపై ఫ్యూచర్లో ఇట్లాంటి గవర్నమెంట్కి ప్రజలు ఓటేస్తే. సమస్య గుడికి సంబంధించి హిందూ ధర్మం గురించి అయితే మరి ఎందుకు దీన్ని రాజకీయంగా పులుగుతున్నది కాంగ్రెస్? ఈడ బీజేపీకి కాంగ్రెస్కి ఫైట్ కాదు, ఈడ హిందుత్వానికి కాంగ్రెస్కి ఫైట్, హిందూ గుడ్లకి కాంగ్రెస్కి ఫైట్. ఇలా ఊసరవెల్లి రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. ఓవైపు బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతాం, 6 గ్యారెంటీలు అమలు చేయలేదని డోర్ టు డోర్ పోయి ప్రచారం చేస్తామని మీ బీజేపీ నాయకులు చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం జనహిత పాదయాత్రని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారంటే మీకు ఐడియా ఉందా? వాళ్ళు వాకింగ్ చేసుకుంటే చుట్టుపక్కల భూములు చూస్తారు. ఏ భూమి బాగుంటుంది, ప్రభుత్వ భూమి అయితే అగ్వకో సగ్వకో ఆంటగాడదాము, ప్రైవేట్ భూమి లిటికేటెడ్ భూమి అయితే కబ్జాలు చేద్దాము, కమిషన్లు దోపుదాము, ఈ ఆలోచనతో చేసే అది ఒక డ్రామా తప్పించి ప్రజలకు మంచి చేయాలంటే ఉన్న హామీలను నెరవేర్చాలి. కేవలం హైలైట్ అయ్యే ప్లేస్లలో దాడులు అయితేనే చికోడి ప్రవీణ్ పాల్గొంటాడా, లేక రాష్ట్ర వ్యాప్తంగా ఏ మారుమూల గ్రామాల్లో హిందువుల మీద హిందూ గుళ్ళ మీద దాడులు జరిగినా ఇదే పద్ధతిలో రియాక్ట్ అవుతాడా? ఇంతకంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది. చికోడి ప్రవీణ్ కూడా జనాలు చికోడి ప్రవీణ్ ఫేమస్ కదా, గుర్తుపడతారు కదా. నమస్తే. తెలంగాణలో ప్రధానంగా హిందూ దేవాలయాల మీద, సనాతన ధర్మం మీద దాడులు జరుగుతున్నాయంటూ బీజేపీ నేతలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. మనం చూసాము, జూబ్లీహిల్స్ కావచ్చు, బంజారాహిల్స్ కొన్ని దేవాలయాల్ని కూల్చడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హిందువులకు ఎక్కడైనా అన్యాయం జరిగినా, హిందూ దేవాలయాల మీద దాడి జరిగినా మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. జై శ్రీరామ్. ఎట్లా చూస్తారు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఏదైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కావచ్చు, బంజారాహిల్స్లో చిన్న మినీ టెంపుల్ కావచ్చు, ఈ దాడుల వెనుక ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? ఎవరేముంటుంది, ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది. అలా ఇప్పుడైతే మొన్న బంజారాహిల్స్ దాడి కాదు కదా, డైరెక్ట్ గుడినే కూల్చేసినారు ప్రభుత్వము. ఎక్కడో మూలకి 12 ఎకరాల మూలలు ఉన్న స్థలంలో 100-150 గజాలలో ఉన్న గుడి, 60-70 ఏళ్ళ నుంచి ఉన్న గుడి, దాన్ని అర్ధరాత్రి దొంగల లెక్క, మరి హిందూ మతంపై ద్వేషం పెంచుకున్న వాళ్ళ లెక్క వచ్చి మొత్తం జేసీబీలతోటి గుడి కూల్చేసి విగ్రహాన్ని తరలించారు. అంటే ఒక శాస్త్ర ప్రకారం ఏదైనా కూడా ఒక శాస్త్ర ప్రకారం జరగాలి. హిందువుల మనోభావాలను కించపరచడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడైతే దాడులు జరిగినా ఇంతకుముందు వాళ్ళపై కఠిన చర్యలు లేవు. ఏదో ఉదాసీనతగా మేము ఏదో లొల్లి పెడితే నార్మల్ ఏదో చర్యలు తీసుకుంటారు. దానివల్ల ఎవరికి భయం భక్తి అనేది లేకుండా పోయింది. ఓకే. సో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం అలా ఉదాసీనతో వ్యవహరిస్తున్నందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి. కానీ కేవలం కాంగ్రెస్ అంటున్నది ధర్మం పేరు దేవుడి పేరు చెప్పి బీజేపీ రాజకీయాలు చేస్తుంటుంది. వాస్తవేనా? ఇప్పుడు బీజేపీ ధర్మం పేరు చెప్పి దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తే గుళ్ళు ఎందుకు గూలగొడుతున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏదన్నా ఒక అడ్డమైన పని చేస్తేనే కదా మేము స్పందిస్తాం. ఇవాళ అక్కడ బంజారాహిల్స్లో 60-70 సంవత్సరాల గుడి ఊలగొడితేనే కదా మేము పోయింది. మేము కాదు కదా, ఓన్లీ బీజేపీ పార్టీ ఓలే, అన్ని హిందూ సంఘాలు కదిలినారు, స్వామీజీలు కదిలినారు. మరి మీరు అసుంటి పని ఎందుకు చేస్తారు? మాకు పని చెప్పకండి, నిమ్మలంగా మేము కూర్చుంటాం. మీరు మా ధర్మంపై దాడి చేస్తారు, మా మతంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇవాళ మా గోరక్షకులపై అడ్డగోలు కేసులు, గోరక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళపై కేసులు. నేను నల్గొండ పోయి నేను ఒక స్పీచ్ ఇస్తే నా మీద కేసులు సుమోటోగా తీసుకొని. నువ్వు ఒకటి కంప్లైంట్ వేయలే, నువ్వు సుమోటోగా ఎందుకు తీసుకున్నావు? ఓవైసీని బాంబడితే అంటే కేసు. మరి నీకైతారా? మీరు బాంబడుతులా మీరేమన్నా? మరి నేను బాంబడిదంటే మీకేం నొప్పి అయింది? వాళ్ళు ఎవరు స్పందించలే, వీళ్ళే సుమోటోగా తీసుకొని కేసులు. నా ధర్మంపై దాడి జరిగిన విషయాలు నేను ప్రస్తావిస్తే మాట్లాడితే మైక్లా కేసులు. 3 నిమిషాలు నేను మాట్లాడంగానే 400 మంది పోలీసు వాళ్ళు వచ్చి స్పీచ్ ఆపిరు. మా హిందూ సోదరులు 10,000 మంది ఉండే గొడవ చేసినందుకు మళ్ళీ మైక్ ఇచ్చినారు. అంటే ఇది ఎక్కడ న్యాయము? మా మతం మీద కూడా నోరు వారేసుకోవచ్చు, మేము నిజాలు మాట్లాడితే మాత్రం మాట్లాడినారా? ఇవాళ ఆంధ్రాకి వెళ్ళి ఒక పాస్టర్ వచ్చి
మల్లెపూలు పెట్టుకున్న హిందూ స్త్రీలను అవమానపరుస్తూ మల్లెపూలు అయితే ఎవరైతే హిందూ స్త్రీలు పెట్టుకుంటారో వాళ్ళు బజారు వాళ్ళు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇక్కడ పలువురు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినారు మనోళ్ళు హిందువులు. అంటే ఒక స్త్రీకి గౌరవం లేదా, ఒక మహిళకు గౌరవం లేదా? కేసు పెడితే ఒక్కడ ఎఫ్ఐఆర్ చేయడే, తీసుకొచ్చి బొక్కలు వేస్తే మళ్ళీసారి ఆడు మాట్లాడుకుంటుంటాడు కదా. ఇవాళ ఆడు మాట్లాడి రేపు ఇంకోటి మాట్లాడి 100 మంది మాట్లాడతారు. తప్పు మాట కదా అది? మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజార్ స్త్రీ అవుతుందా? ఇంత పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. నేను మొన్న సీఏ గారికి ఫోన్ చేసి ఏం సీఏ గారు మరి ఎందుకు తీసుకుంటలేరు కంప్లైంట్, రాసియమని చెప్పిన. రాసియండి మేము తీసుకోమని అంటే, లేదు సార్ లీగల్ ఒపీనియన్కి పంపించినాం. ఎన్ని రోజులు అయింది? 1.5 అయింది లీగల్ ఒపీనియన్ 1.5 పడుతుందా? అదే ఒక గోరక్షకుడిపై కేసుకి లీగల్ ఒపీనియన్ అవసరం లేదు, చికోటి ప్రవీణ్పై కేసుకి లీగల్ ఒపీనియన్ అవసరం లేదు, రాజాసింగ్ పై కేసుకి లీగల్ ఒపీనియన్ అవసరం లేదు, బండి సంజయ్ గారిపై కేసుకి లీగల్ ఒపీనియన్ అవసరం లేదు. వేరే మతమోడు హిందూ మతాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తుంటూ రెచ్చగొట్టే మాటలు చెప్తుంటే లీగల్ ఒపీనియన్ అవసరం. సరే, ఇంత ఫైట్ చేస్తారు, ఇంత హైడ్రామా క్రియేట్ చేస్తారు, అయినప్పటికీ హైడ్రామా గారు బ్రదర్ ఓ డ్రామాలు చేస్తలే. డ్రామా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తున్నది. ఎలక్షన్ టైంలో వస్తారు సంకల్ నాక్కుంటా హిందువులది, ఓటేయండి అని చెప్పి. మరి ఇలా ఈ గుడిపై దాడి జరిగితే ఏ ఒక్క లీడర్ వచ్చిండా? ఒక యూజ్లెస్ ఫెల్లో ఉల్టా అంటాడు, అసలు గుడే లేదని చెప్తాడు. కాంగ్రెస్ ఎవరా యూజ్లెస్? దయాకర్ ఏమో ఉన్నది మొన్న ఒక డిబేట్లో, గుడే లేదంటాడు. అడిగినా నువ్వు హిందువా ఇంకేమన్నా, నువ్వు రా మరి చూపిస్తా, గుడి ఆనవాళ్ళు చూపిస్తా, గుడి ఏందో చూపిస్తా, ఎన్నేళ్ళ నుంచి ఉందో చూపిస్తా అంటే వచ్చే ధైర్యం లేదు. ఇలా చెప్పులు తొడగొడతారు ఆడికి వస్తే హిందూ సోదరులు, బస్తీవాసులు. పోనీ సక్సెస్ అయ్యిరా అక్కడ ఆ గుడిని? డెఫినెట్ గా అక్కడ గుడి కట్టిస్తాము, ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ పోలీసు వాళ్ళని పెట్టి 12 సెక్షన్లు పెట్టి అలా హిందూ సోదరులపై కేసులు పెట్టినారు. చూసిరా మీరు ఎఫ్ఐఆర్ కాపీ? 12 సెక్షన్లు, 10 సెక్షన్లు, ఏం అవసరం? తీవ్రవాదులమా? మా ఇంటి గురించి కొట్లాడుతున్నామా? మా ధర్మం గురించి కొట్లాడుతున్నాం మేము. మీరే వచ్చి గెలుపుతారు, మీరే వచ్చి కేసులు పెడతారా? అంటే కేసులతో నోరు మూయించే ప్రయత్నం చేస్తారు కేసులు పెట్టి. ఇది ఎక్కడ పాలన? రజాకారుల కట్ట అద్వారం ఉంది ఇది. బంగ్లాదేశ్ ఎట్లయితే దాడులు జరిగిన హిందువులపై, ఫ్యూచర్లో ఇట్లాంటి గవర్నమెంట్కి ప్రజలు ఓటేస్తే ఇంతకంటే ఎక్కువ అధ్వానం అయితే. సెంట్రల్లో బీజేపీ మీ పార్టీ ఉన్నది అధికారంలో. సో కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలు ఎవరు కూడా ఈ గుడి విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు కనబడలేదు. కేవలం చీకోటి ప్రవీణ్, కొంతమంది నాయకులు మాత్రమే అక్కడ కనబడతారు. ఎందుకు మీ అగ్రనాయకులు రావట్లేదు? సమస్య లేదు, మా అగ్రనాయకులు అందరూ స్పందిస్తున్నారు. డెఫినెట్గా అందరూ ఇంట్రెస్ట్ ఉంటుంది. మా అధ్యక్షుడు కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించినారు. దీనిపై పోరాటం చేయాలని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. దీన్ని వదిలే విషయం కాదు ఇది. ఏమన్నా 200 గజాలు ఇవాళ ఓఐసీ కాలేజ్ ఉంది సక్లం చెరువులో, ఫాతిమా కాలేజు చెరువు మొత్తం ఆల్మోస్ట్ 75% కవర్ చేసిండ్రు. వాళ్ళకో న్యాయం, మాకో న్యాయమా? అక్కడ విద్యార్థులు, విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఆ విద్యార్థులు అకాడమిక్ ఇయర్ అయిపోవాలి. చాలా మంది పిల్లలు రోడ్ల మీద పడతారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతారని ఒక ఆలోచన చేస్తున్నారు, ఒక చర్చ జరుగుతుంది. కరెక్టే కదా. వాళ్ళకి ఇయర్ టైం ఇవ్వండి, ఈ అకాడమిక్ ఇయర్కి టైం ఇవ్వండి. వేరే దగ్గర కట్టుకోమను, ఒక 1 ఇయర్ టైం ఇచ్చి కూలగొట్టు. మరి మాకు కూడా ఇవ్వండి, ఎఫ్టీఎల్లా మాకు కూడా ఇవ్వండి, బఫర్ జోన్లా. నాకు ఒక 5-10 ఎకరాలు నేను కూడా కడతా, విద్యాలయాలు కడతా, అనాథాశ్రమం కడతా, వృద్ధాశ్రమం కడతా. దమ్ముందా మీకు? ఇచ్చేది దమ్ముందా? పేదల ఇల్లులు అర్ధరాత్రి పోయి హైడ్రా కొట్టిన రోజు ఎవరు మాట్లాడలేదే? ఇట్లా వాళ్ళు మనుషులు కాదా? మూసి రివర్ ఫ్రంట్ అని చెప్పి అడ్డగోలు కొట్టి పడేసిర్రు. టైం ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు. ఇంట్లో సామాన్లు ఉన్నాయి కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు బుల్డోజర్లు పెట్టి. మరి ఆ రోజు కనికరం లేదా? వాళ్ళు మనుషులు కాదా? డైలీ లేబర్ చేసేటోళ్ళు, 100 రూపాయలు 150 రూపాయలు సంపాదించేటోళ్ళు ఇల్లులు కొట్టినవేను నోటీస్ చేయకుండా, సిగ్గు లేకుండా ఓవైసీ సంకల్ నాకుంటా మాట్లాడుతున్నారు మీరు. రైట్. దాంతోపాటు చికోటి ప్రవీణ్ గారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అవుతున్నది. సో మీరు కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది నాయకులు ఉంటే కేవలం ముస్లిం నేత అయినటువంటి ఫిరోజ్ ఖాన్కి మాత్రమే కాల్ చేసి దీని మీద స్పందించాలంటూ మీరు మాట్లాడినటువంటి ఆడియో వైరల్ అవుతున్నది. ఒక్కసారి విందాం, చాలా మంది వినే ఉండొచ్చు. वो इंटरव्यू में बात कर रहे समय फोन करा आपको मैं, आपसे पूछने का है, मेरे को लड़ने का था आपसे बोल के. ओके ओके ओके. आप आके उधर मंदिर में बोले, आपको ओल्ड सिटी में हमारा भगवान మాతా రాణి సెక్యులర్ అన్ని మతాలకి అమ్మవారి ఆశీర్వాదం ఉంటది అని చెప్పారు కదా మీరు. పక్కా కదా. మరి నిన్న
బంజారాహిల్స్ లా 70-80 ఏళ్ళ అమ్మవారి గుడి కూలగొట్టిరు గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళు. మరి మీరు ఎందుకు స్పందించలేదన్నా? I'm sorry, I was not there. I was in Bombay. Last flight వచ్చిన swear on God, రాత్రి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నా గవర్నమెంట్ స్థలంలో భూమి ఉంది, అమ్మవారి గుడి ఉంది అంటారు. ఓకే, అగ్రి. 150 yards ఉంది అమ్మవారి గుడి, 12 acres హ్యాండ్ లా. ఇవాళ గవర్నమెంట్ స్థలాలల్లో ఎన్ని ప్రార్థనా స్థలాలు లేవన్నా? హిందువులో, ముస్లింలో, దర్గాలో ఏదో ఉండని ఉన్నాయా లేవా? మరి అవన్నీ కనిపించినప్పుడు వీళ్ళకి ఇవెందుకు కనిపిస్తుందన్నా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి? I'm so sorry. సీఎం గారు అపాయింట్మెంట్ ఇయ్యారు అన్న మాకు ఎన్నిసార్లు ట్రై చేసినా. మరి మీరు కాంగ్రెస్ నాయకులు, మీరు అన్ని మతాలకు గుళ్ళకి వస్తారు, చాలా సంతోషం, అది హ్యాపీయే. కానీ మరి గుడిపై దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించారు? చేస్తా పక్కా. నేను విత్ ఇన్ 1 hour 2 hours లో ఫ్రెష్ అయ్యి ఆఫీస్ పోతా తప్పకుండా. సో 1 hour 2 hours లో ఆఫీస్కి పోతా, ఫ్రెష్ అప్ అయి స్పందిస్తా అని ఫిరోజ్ ఖాన్ చెప్పిండు. సో ఎందుకు ఇంతమంది ఉండగా కేవలం ఒక మైనార్టీ అనేటువంటి క్వశ్చన్ ఫిరోజ్ ఖాన్ కే ఫోన్ చేశారు? మొన్న అమ్మవారి బోనాలు ఓల్డ్ సిటీలో జరిగినప్పుడు సింహవాణి అమ్మవారి గుడి దగ్గర వచ్చి నేను అక్కడే ఉన్నా, ఫిరోజ్ ఖాన్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. అమ్మవారు అందరి మతాల మనిషి, ఉట్టి హిందువుల అమ్మవారు కాదు, అందరి మతాల అమ్మవారు అని చెప్పి మైక్ తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద మాటలు, సెక్యులర్ మాటలు మాట్లాడాడు. సరే, ఈయన ఇప్పుడు మాటలు మాట్లాడుతుర్రా చాతలలో ఉన్నారా అని చెప్పి డెఫినెట్గా నేను స్పెషల్గా ఈయనకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఈయన స్పందించిన తీరు మంచిగా ఉంది, కానీ ఆడ ఏం రియాక్షన్ లేదు. ఇవాళ గొర్రెల లెక్క హిందువులు సెక్యులర్ మాటలు మాట్లాడతారు చూడు, ఇలా నమ్ముతారు చూడు. ఆడ నేను చేసింది ముస్లిమా హిందువా కాదు, సెక్యులర్ వాదికి నేను ఇవాళ వాళ్ళ ఒరిజినాలిటీ బయట పెట్టడానికి. అంటే కొంతమంది డిస్కషన్ చేస్తారు, చికోటి ప్రవీణ్ కుమార్ ఏదైనా మంచి ఉద్దేశంతో కాల్ చేయొచ్చు, బట్ చర్చ మాత్రం ఒక రెచ్చగొట్టే విధంగా ఒక ముస్లింకి కాల్ చేసిన చికోటి ప్రవీణ్ వేరే నాయకులకు చేయకుండా ఆయనకే చేయడానికి కారణం ఏంటో చర్చ కూడా నడుస్తుంది. సెక్యులర్ మాటలు మాట్లాడారు కదా, అందరం ఒకటే, అందరు దేవుడు ఒక్కటే. ఈయన చెయ్యి కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది, ఆన్ చెయ్యి కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది. అంటే హిందువులది కానీ వేరేళ్ళది కానీ 2 రక్తాలు ఎర్రగానే ఉంటాయి. ఎందుకు ఈ మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతుర్రు అని మాట్లాడతారు కదా. రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. ఇవాళ డిఎన్ఏ హిందువుల గుణాలు ఇవాళ సెక్యులరిజం కి సపోర్ట్ చేస్తారు. ఇవాళ ఫెరోజ్ భాయ్ కూడా హిందువులు చాలా మంది సపోర్ట్ చేస్తారు. మరి ఏ రోజు వచ్చి మాట్లాడలేదే? మరి ఫెరోజ్ భాయ్ తోటి కాకపోతే మరి గుడికాడికి వచ్చి ఒక సైట్ విజిట్ చేయాలి కదా. కాంగ్రెస్లో ఉన్న హిందువులు ఏమైండ్రు? మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, వచ్చి సెక్యులర్ మాటలు మాట్లాడతారు. మరి ఏడయా వచ్చి మరి ఒక్కడు రాలేదే గుడికాడికి, ఒక్కడు స్పందించలేదే? ఒక మంత్రి అయితే ఎలక్షన్లప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి, అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఒక వర్గం వాళ్ళకి ఉద్దేశించి డైరెక్ట్ స్పీచ్ ఇచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటుంది అంటే ఓటేసే హిందూ అవలగాడా, ఓటేసే హిందూ యదవనా? సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. సమస్య గుడికి సంబంధించి హిందూ ధర్మం గురించి అయితే మరి ఎందుకు దీన్ని రాజకీయంగా పులుముతున్నది? రాజకీయంగా దీన్ని డిఫెండ్ చేసుకునే ఉద్దేశంగా కాంగ్రెస్ బిహేవ్ చేస్తుంది. ఈడ బీజేపీకి కాంగ్రెస్కి ఫైట్ కాదు ఇది. ఈడ హిందుత్వానికి కాంగ్రెస్కి ఫైట్, హిందూ గుడ్లకి కాంగ్రెస్కి ఫైట్, హిందువుల మనోభావాలకి కాంగ్రెస్కి ఫైట్. ఇది ఈడ రాజకీయం లేదు బ్రదర్. ఈడ ఒకవేళ రాజకీయం ఉందంటే మీరు గుడి కూలగొడితేనే మేము వచ్చినాము. ఈడ మీరు గుడి కూలగొడితేనే వచ్చినాము. ఇవాళ రాజకీయం చేస్తుంది మీరు, గుడి లేదన్నది మీరు. అర్ధరాత్రి దొంగల లెక్క వచ్చి గుడి ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేసిరు మీరు. శాస్త్రపరంగా అసలు లేకుండా విగ్రహాన్ని ఎత్తుకపోయి దొంగల లెక్క బండ్లు ఎత్తుకపోయింది మీరు. ఇవాళ హిందువులపై కేసులు పెట్టేది మీరు. సిగ్గుపడాలి. ఇవాళ కాంగ్రెస్కి ఓటేసిన హిందువులు సిగ్గుపడాలి. ఎన్ని రోజులు అవుతుంది ఫిరోజ్ ఖాన్కి కాల్ చేసి? నేను లాస్ట్ సాటర్డే చేసిన. లాస్ట్ సాటర్డే మించు వారం వచ్చిందా ఏమన్నా రెస్పాన్స్ ఫిరోజ్ ఖాన్ నుంచి? నేను కలెక్టర్కి చెప్పిన అన్న, మంత్రికి చెప్పిన అన్న, అంతే. అంతే. అంటే నేను ఒకటే చెప్తా, ఈ అన్ని చాతలు కావాలి. మాటలు ఎవడైనా మైక్ తీసుకొని మాట్లాడతారు.
ఇలా నేను ఫేరోజ్ గారు కాదు, నేను ఫేరోజ్ ఖాన్ గారిని టార్గెట్గా మాట్లాడలే. ఇక్కడ సెక్యులర్ అనే మాట మాట్లాడేటోళ్ళు, అందరం ఒకటే అన్న మాట మాట్లాడేటోళ్ళు. మరి అందరం ఒకటే అయితే మరి ఎందుకు వచ్చి మీరు గుడి దగ్గర విజిట్ చేయలేదు? మాకు దగ్గర ఎందుకు వచ్చి మీరు మేము చేసే ఫైట్లో మీరు ఎందుకు పాలు పంచుకోలేదు? ఇవాళ హిందూ ఏ పార్టీలకు అతీతంగా గుడి రక్షించుకోవాలి కదా. మీరు కూడా దేవుణ్ణి మొక్కుతారు కదా, అమ్మవారి గుడికి పోతారు కదా మీరు కూడా. ఎలక్షన్ నామినేషన్ పత్రాలు కాళ్ళ దగ్గర పెట్టి అయ్యా స్వామి అమ్మవారు దండం పెడుతున్నాము మమ్మల్ని గెలిపించని మొక్కుతారు కదా. మరి ఆ సెంటిమెంట్ ఇప్పుడు ఎందుకు కనబడతలే? అంటే 10,000 ఉన్నప్పుడు ఒక రకం సెంటిమెంట్, 10,000 లేనప్పుడు ఒక రకం సెంటిమెంటా? లేకపోతే వేరే వాళ్ళకి భయపడుతుర్రా? హిందువులకు సపోర్ట్ చేస్తే వాళ్ళ ఓటు బ్యాంక్ పోతుందని? ఇవాళ ఊసరవెల్లి రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. ఎట్టు వాటం ఉంటారు. ఈ స్టేట్మెంట్కి జవాబు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని. మరి మీరు కూడా ఒక పార్టీ ఎంఐఎం లెక్క ఓన్లీ ముస్లిమ్స్కి సంబంధించి కాంగ్రెస్ ముస్లిమాన్ కాంగ్రెస్ పార్టీ అని ఒకటి పెట్టుకోండి. రైట్, ఏం చెప్తారు ఈ విషయంలో? న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే 100% న్యాయం జరగదు. న్యాయం గురించి పోరాటం చేయాలి, మా హక్కుల గురించి మేము పోరాటం చేయాలి. ఇలా మైనారిటీలు మేమైనా అనే అనుమానాలు కదులుతున్నాయి ఈ కాంగ్రెస్ హయాంలో. రైట్, ఏం చెప్తారు ఫైనల్గా? ఏం చెప్తారు? మీ పార్టీ అధిష్టానమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో మీరు ఏమైనా కలిసి ఈ సమస్యకు సంబంధించిన సొల్యూషన్ ఎందుకు ఇస్తారండి? గతంలో ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగినప్పుడు కంటిన్యూ కాల్ చేసిన నేను వారి పిఎస్కి వారి పిఏకి అందరికీ కూడా కాల్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ ఏడు ఇస్తారు? ఇప్పుడు నాకు అదే ఒక 50 కోట్ల బిల్లు 100 కోట్ల బిల్లు ఉంది, కమిషన్ తీసుకోండి అంటే 1 సెకండ్లో అపాయింట్మెంట్ వస్తుంది. కమిషన్ తీసుకొని నా బిల్లులు రిలీజ్ చేయమంటే 1 సెకండ్లో వస్తుంది. సో హిందూవాదులకు అపాయింట్మెంట్ దొరకవు. సో దీనిపై తీవ్రంగా పోరాటం ఉంటుంది. ఇది ఇక్కడ ఆగేది కాదు. గుడి కట్టించే వరకు ప్రభుత్వం 500 గజాలలో గుడి కట్టియాలి, గ్రాండ్గా గుడి కట్టియాలి, విగ్రహ పునఃప్రతిష్ఠ జరగాలి. ఆడ బస్తీవాసులకి ఈ అమ్మవారి గుడి కావాల్సిందే. రైట్, ఇక పొలిటికల్ విషయానికి వస్తే తెలంగాణలో ఉప ఎన్నిక ఒకటి సిద్ధంగా ఉన్నది మనకు జూబ్లీహిల్స్కి సంబంధించి. సో ఎట్లా చీకోటి ప్రవీణ్ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నట్టే కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొన్ని థర్డ్ పార్టీకి సంబంధించిన కొన్ని సర్వేలు చేస్తూ ఉంటే అందులో చీకోటి ప్రవీణ్ పోటీ చేస్తే బాగుంటుందని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కూడా కొంత ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా పోటీ చేయాలని? ఇప్పుడు ఇంట్రెస్ట్ కాదన్నా, నేనైతే ఏం అడగలేదు. నా పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తాను. పార్టీ చేయమంటే చేస్తాం, నేనైతే అడుగుతలేదు. ఓకే, ఇప్పుడు ప్లాన్స్ లేవు నాకు ఇక్కడ. కానీ ఒకవేళ చీకోటి ప్రవీణ్ ఒకవేళ ఉప ఎన్నికలో కనుక నిలబడితే జూబ్లీహిల్స్లో గెలిచే అవకాశం ఉందా? మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మైనారిటీలలో ఉన్న ఐకమత్యము మరి మనకు ఎందుకు లేదు? మన గుళ్ళపై దాడులు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హిందువులపై అడ్డగోలు కేసులు పెట్టినారు, గోరక్షకులపై కేసులు పెట్టినారు, గుళ్ళపై దాడులు జరిగినాయి. అప్పుడు కూడా లేదు. మరి హిందూ సోదరులు చిత్తశుద్ధితో ఆలోచించాలి. చికోటి ప్రవీణ అని కాదు, హిందుత్వానికి ఎవరు పనిచేస్తారు, హిందూ ధర్మం గురించి ఎవరు కష్టపడుతారు? బీజేపీ పార్టీ తప్పితే వేరే పార్టీ లేదు. ఇవన్నీ సెక్యులర్ పార్టీ. ఓకే, సో డెఫినెట్గా బీజేపీ వైపే చూడాలి. రేపు ఇవాళ మన గుడిని కాపాడుకోలేకపోతున్నాము, రేపు మీ ఇంట్లోకి వచ్చి ఏం జరిగినా ఈ గవర్నమెంట్ స్పందించదు. హిందువులపై జరిగే అఘాయిత్యాలని ఈ గవర్నమెంట్ స్పందించదు. సో మనము డెఫినెట్గా బీజేపీ వైపే చూడాలి, ప్రజలు కూడా బీజేపీ వైపే చూస్తారు. రైట్, బీజేపీ అంటే గుర్తొచ్చింది. గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ చాలా ఫెయిర్గా ఫైర్గా ముక్కుసూటి వ్యక్తిగా ఉండే, హిందువుల మీద దాడులు జరిగినా ఏమైనా కూడా ఫస్ట్ రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తి. ఆ తర్వాత యాస్టీస్గా రాజాసింగ్లా రియాక్ట్ అయ్యే వ్యక్తి చీకోటి ప్రవీణ్ అని ఒక పేరు వచ్చింది. సో ఎందుకు ఒక రాజాసింగ్ స్టైల్లో చీకోటి ప్రవీణ్ హిందువులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు? రాజకీయ మనుగడ కోసమా లేకపోతే వ్యక్తిగతంగా ప్రజల్లోకి పరిచయం అవడం కోసమా? ఫస్ట్ థింగ్, ప్రయత్నం అనేది పక్కన పెడితే, నేను ప్రయత్నం హిందువులకు దగ్గర కాదు. ఓకే, నేను నా ధర్మం గురించి ఫైట్ చేస్తాను ఒకటి. సెకండ్, నేను రాజకీయాల రాకముందే నాపై హిందుత్వం సంబంధించి దునియా కేసు. ఓకే, రాజకీయాల రాకట ముందు కూడా 1.5 year బ్యాకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై హిందుత్వం గురించి పనిచేస్తున్న కేసీఆర్ అడ్డాలకు పోయి గజ్వేల్లో కూడా హిందుత్వం గురించి పోరాటం చేసిన అని చెప్పి దునియా అక్రమ కేసులు బనాయించారు. సో ఈడ నాకు పొలిటికల్ గురించి అవసరం లేదు. ఇవాళ కూడా నేను డేట్లా నేను చెప్తా, హిందుత్వం ఎక్కువ బీజేపీ ఎక్కువ అంటే నాకు హిందుత్వం ఎక్కువ. పార్టీ కంటే హిందుత్వం ఎక్కువ 100%. పార్టీ కంటే నాకు హిందుత్వం ఎక్కువ. ఇది పలు సందర్భాల్లో చెప్పిన.
పలు సందర్భాలలో చెప్పిన, నేను ఇప్పుడు చెప్పట్లేదు, 10,000 మంది ఉన్నప్పుడు చెప్పిన, మీడియా ముంగట కూడా చెప్పిన. సో ఆడ నేను కట్టర్ హిందూ, నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి హిందూ భావజాలాలు కలిగిన వ్యక్తిని. అందులో నేను ఓల్డ్ సిటీకి ఆనుకొని ఉన్న ప్రదేశంలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు అక్కడ ఎట్లాంటి అఘాయిత్యాలు జరుగుతాయి, హిందువులపై ఎట్లాంటి దాడులు జరుగుతాయి అనేది నాకు తెలుసు. కళ్ళల్లో చూసినాం కాబట్టి రక్తం మరిగిపోతుంది. సో డే 1 నుంచి అంటే మీరు హిందుత్వం ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి చచ్చేంత వరకు ఇదే లైన్లో ఉంటారా, లేకపోతే ఏమైనా మధ్య మధ్యలో కొన్ని తెర మీదకి ఏమైనా వచ్చే అవకాశం? ఎందుకంటే మీ పార్టీలో కొంతమంది నాయకులు ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా, అంటే పోటీ చేసినప్పుడు ఒకటి, పోటీ లేనప్పుడు ఇంకో రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సో చీకోటి ప్రవీణ్ వాళ్ళలాగే ఏమైనా ఉంటారా? వాళ్ళ పేరు నేను ప్రస్తావించట్లేదు కానీ నేను ఎవరితో నాకు సంబంధం లేదు. చీకోటి ప్రవీణ్ పుట్టింది హిందువుగా, సచ్చేది కూడా హిందువుగా. హిందువుల గురించే పనిచేస్తాను, గుళ్ళ గురించే పనిచేస్తాను, నా ధర్మం గురించే పనిచేస్తాను. ఎవడైతే ధర్మాన్ని నమ్మినోడో, ఎవరైతే ధర్మం గురించి పనిచేస్తారో వాడు అసలైన దేశభక్తుడు. ఇవాళ జై శ్రీరామ్ అననికి సిగ్గుపడే కొందరు నాయకులు ఉన్నారు, అదర్ పార్టీ వాళ్ళు. మా డాడీ పూజలు చేస్తాడు, మరి వాళ్ళ జై భారత్ మాతాకి జై అననికి కూడా చేస్తారు. సరే జై శ్రీరామ్ అంటే వాళ్ళకి ఏం ఫీలింగ్ అంటే బీజేపీ బీజేపీ బీజేపీ, సరే బీజేపీ. మరి జై భారత్ మాతాకి జై అననికి కూడా చేస్తారు, అంటే దేశాన్ని ఎత్తుకునే దానికి కూడా చేస్తారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ స్టేట్మెంట్, రాహుల్ గాంధీ లాంటి నాయకుల స్టేట్మెంట్స్ గతంలో చూసారు, అంటే హిందువులపై ఎంత విషయం ఉంటుందో వాళ్ళ మనసులో అనేది స్టేట్మెంట్లు చూసారు. సో ఇలా ప్రజలు చూడాలి, ప్రజలు తెలంగాణలో బీజేపీకి ఒకసారి పట్టం కట్టి చూస్తే తెలుస్తుంది కాషాయం ఉంటే ఎట్లుంటుందో ఈ రాష్ట్రం అని. డబుల్ ఇంజన్ సర్కార్ కాకుండా కూడా హిందువుల శ్రేయస్సు కోరి చెప్తారు. ఇలా పొలిటికల్గా స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది, సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి, అదొకటే కాకుండా మన స్వార్థం గురించి, హిందువుల శ్రేయస్సు గురించి ఒకసారి కాషాయం జెండా ఎగరేయాలి తెలంగాణ. చీకోటి ప్రవీణ్కి ఏ పదవి ఆఫర్ ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చినా మతం మాత్రం మారడు, మతం వేరే మతంలోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడితే ఎందుకు మాట్లాడతారు? చీకోటి కట్టర్ హిందూ, వేరే మతం నేను ఎందుకు మాట్లాడతా? వేరే మతం, వేరే మతాలను గౌరవిస్తా. ఇప్పుడు ఎవరైనా వేరే మతాలని అడగోలు మనం అంటే నేను కూడా ఒప్పుకోను, అది తప్పు. అది ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి మతాన్ని కించపరిచే హక్కు ఒక్కరికి కూడా లేదు. కానీ నా మతం జోలికి రాదు. ఇవాళ హిందూ మతం పైన ఏడ్చేస్తారు అందరు. ఓకే, ముఖ్యంగా సెక్యులర్ వాళ్ళు వచ్చినాక ఇంకెక్కువ నాశనం అవుతుంది. అంటే ఏం చెప్తారు? రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిండు, సో ఆయన గురించి ఏం చెప్తారు మీరు? చెప్పేది ఏముంటుంది, పార్టీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీ మెంబర్షిప్ వైజ్గా, దర్దాపులలో కూడా ఎవరు లేరు. సో ఒక నలుగురున్న ఇంట్లోనే డిస్ప్యూట్స్ అవుతాయి, మూడు పిల్లలకి తండ్రులకి కొట్లాటలు అవుతాయి. అట్లా అది ఫ్యామిలీ ప్రాబ్లం, ఇది ఫ్యామిలీలో చిన్న మిస్అండర్స్టాండింగ్, అన్ని సర్దుకపోతాయి అనుకుంటున్నాను. సో ఏం ఇష్యూ ఉండదు, ఏం ఎందుకు ఉంటుంది మళ్ళీ రీజైన్ అయ్యే అవకాశం నీ మీద వెళ్తాయి. ఇప్పుడు నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావు, 50 మంది స్టాఫ్ ఉంటారేమో, ఒకరికొకరికి ఒక్కొక్కసారి పడదు, సర్దుకుంటాయి. పెద్ద మనుషులు ఉన్నారు సర్దు చెప్పనీకి, సర్దుకుంటాయి. ఓకే, ఆయన కట్టర్ హిందూ, ఆయన ధర్మం గురించి పనిచేయాలి. ఇట్లా రాజాసింగ్ లెక్క, చీకోటి ప్రవీణ్ లెక్క వేల లక్షల మంది కావాలి. ఓకే, అయితేనే హిందుత్వానికి బాగుంటుంది, హిందుత్వాన్ని కాపాడుకోగలుగుతాం. సో ఆయన కట్టర్ హిందూ, ఆయన కుల్లా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, నేను వేరే పార్టీ వైపు చూడాలి. ఆయన వేరే పార్టీలకు నీకో గతంలో ఎన్నో పార్టీలు ఆయనకు ఆఫర్ చేసినాయి డబ్బులు, మా పార్టీలకు రాని. ఆయన ధర్మం తప్పి రాడు. సో అది ఫ్యామిలీ ప్రాబ్లం. అది బీజేపీ నూతన రథసారథి రామచంద్రరావు నాయకత్వం ఎట్లా అనిపిస్తుంది? సూపర్. ఆయన అందరూ సాఫ్ట్వేర్ అనుకుంటారు కానీ ఆయన అసలు ఇంకొక హార్డ్వేర్ ఉన్నది. ఆయన AK-47 బుల్లెట్ అది. అందరూ ఏదో అనుకుంటారు, ఆయన గ్రౌండ్ లో చూడండి ఎంత పని చేస్తాడో చూడండి. ఇదే రాజ్ సింగ్ ఆయన రైటర్ గా పని చేస్తాడు కానీ ఫైటర్ గా పనికిరాడు అన్నాడు, దీన్ని మేము చెప్తారు. 100% రామచందర్ అన్న ఫైటర్ అవుతాడు, ఫైటరే. ఆయన #1 క్రిమినల్ లాయరు, ఆయన ఎన్ని చూసి ఉంటాడు. ఇప్పుడు కొందరు ఒక్కొక్కరు స్వభావం ఉంటుంది, నేను దూకుడుగా స్వభావం, అన్న శాంతంగా ఉంటాడు. అంటే ఎక్కడ ఎట్లా పోరాటం చేయాలో ఆయనకు బాగా తెలుసు. డెఫినెట్గా ప్రతి కార్యకర్త అన్నకి డెఫినెట్గా ఆయన సారథ్యంలో పనిచేస్తాం, అలా అనుమానం పడాల్సిన అవసరం లేదు. మా అధిష్టానం ఇండియా మొత్తము బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ వాళ్ళకి తెలియదా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు. ఓవైపు బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతాం, 6 గ్యారెంటీలు అమలు చేయలేదని డోర్ టు డోర్ పోయి ప్రచారం చేస్తామని మీ బీజేపీ నాయకులు చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం జనహిత పాదయాత్ర అని ప్రజల్లోకి వెళ్తున్నది, ఎట్లా చూస్తారు? పాదయాత్ర ఎన్ని గంటలకు చేస్తారు వాళ్ళు? సాయంత్రం 5-6 గంటలకు. ఎన్ని కిలోమీటర్లు చేస్తారు? 6-10 కిలోమీటర్లు ఉంటుంది. ఏం చేస్తారు అంటే మీకు ఐడియా ఉందా? వాళ్ళు వాకింగ్ చేసుకుంటే చుట్టుపక్కల భూములు చూస్తున్నారు, ఏ భూమి బాగుంటుంది. ప్రభుత్వ భూమి అయితే
అగ్వకో సగ్వకో ఆంటగడదాము, ప్రైవేట్ భూమి లిటికేటెడ్ భూమి అయితే కబ్జాలు చేద్దాము, కమిషన్లు దోపుదాము, ఈ ఆలోచనతోటి చేసే అది ఒక డ్రామా తప్పించి ప్రజలకు మంచి చేయాలంటే ఉన్న హామీలను నెరవేర్చండి. హిందువులపై జరుగుతున్న దాడిని చూడాలి. ఎక్కడెక్కడ అన్యాయానికి గురవుతారు. అలా నిరుద్యోగ సమస్య చూస్తారు కదా, మొన్న సూపర్ అడిగినారు నిరుద్యోగ సోదరులు. అడిగితే వీళ్ళకి కోపాలు వస్తున్నాయి, లీడర్లకి కోపాలు వస్తున్నాయి. వెంకకెళ్ళి 2-3 మనుషులు పోయి ఆపుతారు. ఏం మాట్లాడక వచ్చిందే మాట్లాడనీకి, మీరు వచ్చిందే విననీకి, మీరు వచ్చిందే సమస్య పరిష్కారం చేసుకోనీకి అవతల మాట్లాడిస్తారు కదా. సూపర్. ఆ సోదరుడు ఎవరో నాకు తెలియదు, గట్టిగా దులిపినాడు ఆయన. వాళ్ళ బాధ మొత్తం కక్కినాడు. వాళ్ళు ఈ నుంచి మాట్లాడతలేదు, ఈ నుంచి మాట్లాడుతారు వాళ్ళు. అట్లాంటి నిలదీసే వ్యక్తిత్వం కావాలి. ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఏందో గ్రౌండ్ లెవెల్ అందరికి తెలుసు. దమ్ముంటే ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి నిరుద్యోగులే రేపు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే మీరేం చెప్తారు? డెఫినెట్ గా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. డెఫినెట్ గా అంత ప్రాసెస్ ఉంది. అన్సాటిస్ఫైడ్ ఏం లేరు. డెఫినెట్ గా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూనే ఉన్నాం. దానికి అనుమానపడాల్సిన పని లేదు. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు? బీసీల 42% రిజర్వేషన్ అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. మీరు కూడా చూసి ఉంటారు. వైపు బీసీల ధర్నా, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోతా పార్లమెంట్లో ఇటు జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని అంటున్నారు. బట్ మీ పార్టీ నాయకులు మాత్రం ముస్లింల రిజర్వేషన్ ఇంక్లూడింగ్ చేసి అది తీసేస్తే కానీ మేము మద్దతు ఇవ్వమంటూ డెఫినెట్గా తీసేయాలి. అది ఎట్లా, అది అసలు న్యాయమే కాదు. అది 100% అది న్యాయం కాదు. ఫస్ట్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఉన్న సమస్యలపై కరెక్ట్గా మైండ్ పెట్టండి. వీళ్ళ మైండ్ ఎంతసేపు ఎక్కడ కమిషన్లు కొడదామా, ఎక్కడ హెచ్సి భూములు ఉన్నాయా, ప్రభుత్వ స్థలాలన్నీ వేలం వేద్దామా, ఆ వేలం పాటలు కూడా అక్రమాలు, వీళ్ళకి ఆడున్న రేటుకి పావుల రేటు కట్టి వాళ్ళకి బెనామీలకు ఇద్దామా, ఇదే చింతన ఉంది. కానీ మరి ప్రజల సమస్య ఏంది చేద్దామా, ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేరుద్దాం? ఫండ్లు ఏమన్నా ఏడన్నా ప్రపంచంలో ముఖ్యమని చెప్తారా? నాకు రూపాయి ఉడతలేదని ఎవరన్నా చెప్తారా? అండి ఫస్ట్ టైం ఇది నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో నాకే పైసలు గుర్తలేవని. రైట్. ఇక మొదటగా హిందూ ధర్మం గురించి, దాడుల గురించి మొదలుపెట్టిన చివరి కూడా దాంతో ఎండింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. కేవలం హైలైట్ అయ్యే ప్లేస్లలో దాడులు అయితేనే చికోటి ప్రవీణ్ పాల్గొంటాడా, లేక రాష్ట్ర వ్యాప్తంగా ఏ మారుమూల గ్రామాల్లో హిందువుల మీద, హిందూ గుళ్ళ మీద దాడులు జరిగినా ఇదే పద్ధతిలో రియాక్ట్ అవుతాడా? ఇంతకంటే ఎక్కువ రియాక్ట్ అవుతా. చికోటి ప్రవీణ్ కాడ చికోటి ప్రవీణ్ ఫేమసే కదా, గుర్తుపడతారు కదా. దానికి నేను ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ తీసుకోండి నేను ఎవరికి నేను చేయలే. నా జీవితంలో నేను ఫోన్ చేసి నా ఇంటర్వ్యూ తీసుకొని నేను చేయలే. ఎక్కడ ఎలాంటి ఇదైనా స్పందిస్తా. మొన్న కరీంనగర్ జగిత్యాల్లో ఒక దళిత యువకుడిని హత్య చేసినారు, పరువు హత్య. దానిపై నాకు తెలిసిన వెంబడే స్పందించిన. ఎక్కడైనా దళితులపై దాడులు చేసినా గుళ్ళకి రానియము అని చెప్పి అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు జరుగుతున్నాయి. నా దృష్టికి వచ్చినా నేను మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రాబ్లం సొల్యూట్ చేయడం జరిగింది. దళితులు హిందుత్వంలో ఒక కీలకమైన ఒక పాత్ర పోషిస్తున్నారు. దళితుల్లో ఎవరైనా కించపరిచిన, దళితుల గుళ్ళకు రానియనని, నేను అగ్రకులం అని వాడు మాట్లాడితే ఉగ్రవాదాడు. అగ్రకులం కాదు, ఉగ్రకులం అంట నేను. ఇలా దళితుల్ని కలుపుకొని పోవాలి. ఇలా పరువు హత్యలు కావద్దు. పరువు హత్యలు జరిగింది మొన్న రీసెంట్గా, వారం కింద జరిగింది. వారమో 10 రోజులు అయింది. ఆ దృష్టికి రాగానే నేను డెఫినెట్గా స్పందించిన. లోకల్ పిఎస్లో మాట్లాడినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. సో అందరూ హిందువులు హిందుత్వం గురించి పనిచేయాలి. డెఫినెట్గా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఇదే విధంగా రియాక్ట్ అవుతాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బీజేపీ నేత చికోటి ప్రవీణ్. హిందూ దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద, హిందువుల మీద ఎక్కడ దాడులు జరిగినా ఇదే ఇంతకంటే ఎక్కువ స్థాయిలో నేను రియాక్ట్ అవుతా. ఖచ్చితంగా హిందువుల కోసం నేను ఫైట్ చేస్తా అని చెప్తాడు. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో. మరి ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారినటువంటి మరి బంజారాహిల్స్ అంశం ఎక్కడ దాకపోతుంది, దానికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా ఏందనేది చూడాల్సిన అవసరం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.